హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రాకలీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. బ్రాకలీ హెల్త్కి చాలా మంచిది. దీనిలో చాలా ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. బ్రాకలీని డైరెక్ట్గా పిల్లల్ని తినమంటే వాళ్ళు అసలు ఏమాత్రం కూడా తినరు, అలాగే ఇష్టపడరు. నేను ప్రిపేర్ చేసినట్లు కనుక చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా బ్రాకలీతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్లోకి 1 లీటర్ వాటర్ని తీసుకొని మరిగించుకోవాలి. వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బ్రాకలీ పీసెస్ని వేసుకొని వీటిని ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. 3 నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకొని బ్రాకలీని సపరేట్గా తీసుకోవాలి. ఈ బ్రాకలీ పీసెస్ని ఒక 2 నిమిషాలు చల్లగా అయ్యేంత వరకు పక్కనుంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చల్లగా అయిన ఈ బ్రాకలీ పీసెస్ని వేసేసుకోవాలి. వీటితో పాటు 2 పచ్చిమిరపకాయలు, కారాన్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఇంచుల అల్లం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకున్న ఈ బ్రాకలీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోవాలి. దీనిలోకి పేస్ట్గా చేసుకున్న బ్రొకోలీ పేస్ట్ని వేసేసుకోవాలి. దీనిలోకి ఇంకా మీకు ఏ వెజిటబుల్స్ అయితే కావాలి, పిల్లలు ఏవైతే ఇష్టంగా తింటారో అనుకుంటే ఆ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే సన్నగా తురుముకున్న 2 క్యారెట్ల తరుగు, 2 బంగాళదుంపల తరుగును కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చిని మిక్స్ చేసుకునేటప్పుడు ఎక్కువగా యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోకండి. మిర్చి తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా చాప్ చేసిన టొమాటో ముక్కలను కూడా వేసుకున్నాను. వాటితో పాటు 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడేంత సాల్టు, 1/2 స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూను నువ్వులు, అలాగే 2 స్పూన్లు గోధుమ పిండిని కూడా వేసుకున్నాను. వాటితో పాటు 3 కోడిగుడ్లను కూడా వేసుకోవాలి. ఎగ్స్ని స్కిప్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్లు గోధుమ పిండిని యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వాటర్ని అయితే ఏమాత్రం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పేస్ట్లో ఆల్రెడీ లిక్విడ్ లాగా ఉంటుంది. అలాగే ఈ వెజిటబుల్స్లో కూడా కాస్త వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి వాటర్ వేయకుండానే వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్లో బ్రోకలీ యూస్ చేసినట్లుగా ఎవ్వరికీ తెలీదు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టేసుకొని 1 స్పూను ఆయిల్ని కానీ, నెయ్యి కానీ, బటర్ని కానీ యాడ్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్లెట్లా అయినా చేసుకోవచ్చు, చిన్న చిన్న వడల్లా అయినా ఒత్తుకోవచ్చు. లేదు పిండిని ఎక్కువ మొత్తంలో అయినా తీసుకొని ఒకే అట్టులాగా పెద్దగా అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీనిలో ఎక్కువ ఆయిల్ లేదు, చాలా హెల్దీగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీన్ని బ్రేక్ఫాస్ట్లా అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్లా అయినా తీసుకోవచ్చు. దీన్ని టొమాటో కెచప్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ వేడివేడిగా సర్వ్ చేస్తే పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి అందరూ చాలా ఇష్టంగా తింటారు. అంత హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.